దేవుని మందిరపు ఆవరణంలో నిలుచున్న వారలారా, యెహోవాను స్తుతించండి, ఆరాధించండి, ఘనపరచండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎక్కడుండి నానా? నా బాధ ఏంటంటే ఒక్కొక్కరు దేవుని మందిరానికి రాకుండా, దేవుని సన్నిధిలోనికి రాకుండా, ఇంట్లో ఉండి ప్రార్థనలు చేస్తూ, ఇంట్లో ఉండి జూమ్లో ఉంటూ, ఇంట్లో ఉండి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావయ్యా, మేము ప్రార్థన చేస్తున్నాం, వాక్యాన్ని వింటున్నామని ఇంట్లో తిని పడుకుంటూ కాలు చాపుకొని పడుకొని చూస్తున్నారు, పడుకొని వింటున్నారు వాక్యాన్ని. భయం లేదు వారికి, భయమేమీ లేదు వారికి. ఎక్కడికి రావాలని కోరుకుంటున్నారు దేవుడు తన ప్రజలని? ఎక్కడికి రావాలని కోరుకుంటున్నాడండి? దేవుడు ఎందుకు నిర్మించమన్నాడు పరిశుద్ధ స్థలాన్ని? ఎందుకు కట్టమన్నాడు ప్రత్యక్ష గుడారాన్ని? ఎందుకు కట్టమన్నాడు మందిరాన్ని? ఎందుకు కట్టమన్నాడు మందిరాన్ని? ఇప్పుడు ఎవరింట్లో వాడుండి ఆ జూమ్లో కనెక్ట్ అయితే పాస్టర్ గారు ఇంట్లో ఉండి వాక్యం చెప్తే సరిపోతుంది కదా. మరి సంఘంగా ఎందుకు కూడుకోవాలి? సమాజంలో ఎందుకు కూడుకోవాలి? అందరూ ఆర్భాటముతో, శబ్దములతో దేవుని స్తుతించి, మోగు తాళములతో ఎందుకు స్తుతించాలి, ఆరాధించాలి? ఎందుకు ఆరాధించమన్నాడు? దేవుడు ఆరాధనకు ఒక క్రమాన్ని నియమించాడు కదా, ప్రార్థనకు ఒక క్రమాన్ని నియమించాడు కదా. నువ్వు ఎక్కడ ఆరాధించాలి, ఎక్కడ స్తుతించాలి, ఎక్కడ ప్రార్థించాలి, ఎక్కడ నీకు వాక్యం ప్రకటింపబడుతుందనే సంగతులను నీకు తెలియజేశాడు కదా. రావాలా వద్దా దేవుని మందిరానికి? రావాలా వద్దా దేవుని ఆరాధనకి? రావాలి. దేవుని మందిర ఆవరణంలో నిలుచున్న వారలారా, యెహోవాను స్తుతించండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇంట్లో ఉండి స్తుతించడం కాదు, వీధిలో స్తుతించడం కాదు, దేవుని మందిరపు ఆవరణం ఎదుటికి వచ్చి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఇది పాత నిబంధన కాలంలో చెప్పబడింది. ఇప్పుడు ఎక్కడికి రావాలి? నేరుగా మందిరంలోనికి రావాలి, దేవుని ఆవరణంలో నివసించాలి, మందిరంలోనే ఉండి దేవుని ఆ కార్యాలన్నీ అనుభవించాలి. దేవుని సన్నిధిని విడిచి తిరుగుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో, ఎంతవరకు ఇది మంచి పద్ధతో క్రైస్తవులే ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.